అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనం ఉన్నటువంటి ప్రపంచం చాలా వేగంగా వెళ్తూ ఉంది. ఎంత వేగంగా వెళ్తుందంటే కొన్ని పరిస్థితులు కానీ, కొన్ని విషయాలు కానీ, కొన్ని వీడియోస్ కానీ చూసినప్పుడు ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది క్రియేట్ చేయబడిందో, ఏది నిజంగా తీశారనే ఆ పరిస్థితుల్లో కూడా మనం గుర్తించలేనంత వేగంగా మనం వెళ్ళిపోతున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ జర్నీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ లివింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చాలా వేగంగా వెళ్తున్నామండి. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళతోటి ఇక్కడి నుంచి కాల్స్ చేసుకొని మాట్లాడుకునే అంత గొప్ప టెక్నాలజీ నుంచి వర్చువల్ కాలింగ్ సిస్టమ్ వరకు చాలా దూరం వెళ్ళిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మన లైఫ్లో ఏదైనా ఒక అలజడి వచ్చిందనుకోండి, వెంటనే మనం ఆ అలజడి కూడా వెంటనే పోవాలని చెప్పేసి మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే, అది దేవుని చిత్తమా కాదా అని కూడా ఆలోచించకుండా వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ కంగారు పడే తత్వం మనలో రావటం వల్ల దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ ప్రతిదీ వేగంగా వెళ్తూ ఉంది. పాతకాలంలో బ్యాంకులో నుంచి అమౌంట్ మనం తీసుకోవాలనుకోండి, ఒక పెద్ద క్యూ ఉంటుందండి. పొద్దున్న వెళ్తే కానీ సాయంత్రానికి రాలేం మనం. అమౌంట్ వేయాలన్నా, అమౌంట్ తీసుకోవాలన్నా కష్టం. ఇప్పుడు పరిస్థితుల్లో ఏం లేదండి. అమౌంట్ వేయాలన్నా ఈజీగానే అయిపోతుంది, అమౌంట్ తీసుకోవాలన్నా ఈజీగానే అయిపోతుంది. అక్కడి నుంచి ఏటీఎంస్లో తీసుకునే సిస్టమ్కి వచ్చాం, అక్కడి నుంచి చెక్ సిస్టమ్కి వచ్చాం, అక్కడి నుంచి అట్లా ఇంకా మొబైల్లోనే మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆ టెక్నాలజీకి వచ్చాం. ఇంక డిజిటల్ రూపీస్ కూడా సిస్టమ్ వచ్చింది. ఇంకా మనం ఇంకా ఆ డిజిటల్ రూపీ అంటే అది వేరే కాన్సెప్ట్. అంటే అంత చక్కగా మనం వెళ్ళిపోతూ ఉన్నామండి. అలాంటి పరిస్థితుల్లో మన లైఫ్లో కూడా వచ్చే ఆత్మీయ జీవితంలో కూడా అంతే వేగాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఒక అలజడి ఏర్పడింది. దేవుడు మనకు ఒక విషయం నేర్పించడం కోసం మన జీవితంలో ఒక పరిస్థితి తీసుకొచ్చారు. ఆ పరిస్థితి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం చూసావా. వెంటనే వెళ్ళాలని ఆలోచించకుండా విశ్వాసంతో ఆలోచించి ఆయన చిత్త ప్రకారంగా నా జీవితంలో జరగని మనం ఆలోచించాలి. అందుకే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం చుట్టుపక్కల వాటిని చూసి వాటి గురించి ఎక్కువగా ఆలోచించి హృదయంలో ఒక భారాన్ని పెంచుకుంటూ ఉంటామండి. ఇది ఇంకా పోవట్లేదేంటి, జరగట్లేదు. ఓవర్ థింకింగ్, ఓవర్గా మనం ఆలోచిస్తూ ఉంటామండి. అంటే అది దాన్ని అంటారు, మన శక్తికి మించి ఏదో చేసేద్దాం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే, 46వ కీర్తనలో దేవుని మాట మనం చూద్దాం. 46వ కీర్తన మనం చూస్తే 10లో మనకు ఒక మాట కనబడుతుంది. 46వ కీర్తన 10 మనం చూస్తే, ఓరకుండుడి నేనే దేవుడినని తెలుసుకొనండి. నువ్వు క్రియేట్ చేసినటువంటి దానికి ఇంటెలిజెన్స్ అని పేరు పెట్టేంత గొప్పగా ఏది లేదు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఆర్టిఫిషియల్. దేవుడు చేసిన దానికి నువ్వు కొత్తగా చేస్తే అది ప్రతి సృష్టి అవుతుంది తప్ప దాన్ని ఏమంటారంటే దానికి యాజ్ ఇట్ ఈస్ తీసుకురా చూద్దాం దేవుడు చేసిన దేంట్లో నుంచి అయినా కానీ. అందుకే ఆయన చాలా ప్రేమతోటి, అదేవిధంగా చాలా మనల్ని ఒక మంచి ప్రశ్న వేస్తారు ఆయన. ఏంటో తెలుసా, నీ వెంట్రుక రంగునైనా కానీ నువ్వు మార్చలేవు. నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా అది ఆర్టిఫిషియల్ అంతే. అందుకే ఆయన చెప్తున్నటువంటి మాట, ఓరకొండండి నేనే దేవుణ్ణి, మీరు కాదు. కాబట్టి ఎప్పుడు ఏది రావాలి, ఎప్పుడు ఏది వెళ్ళాలని డిసైడ్ చేయాల్సింది నేను. నువ్వేం చేయగలవు? ఎందుకంటే ప్రతి సృష్టి చేసి ప్రతి ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటావు నువ్వు. కానీ ప్రభువు మీద ఆధారపడితే ఏ ప్రాబ్లం ఉండదండి. ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకునే వివేచన శక్తి వస్తుంది ఫస్ట్. కాబట్టి ప్రియులారా, లైఫ్లో ఏది జరుగుతున్నా కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఆయనే దేవుడు, మనం కాదు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కాదు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఆయనే దేవుడు. ప్రతి దానికి సమయం గలదో ఆ సమయాన్ని ఆయన పెట్టారు. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లుగా ప్రసంగి గ్రంథంలో మనకు కనబడుతుంది. 3వ అధ్యాయం మనం చూస్తే ఈ మాట మనకు కనబడుతుందండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో చూడవచ్చు, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నిర్ణయించి ఉన్నారు. సో డోంట్ ఓవర్ థింక్. అంటే ఓవర్గా మనం ఏదో ఆలోచించకండి, ఓవర్గా థింక్ చేయకండి, ఓవర్గా ఆలోచనలు పెట్టేసుకొని బాగా హృదయాన్ని అంతా భారంతో నింపుకోకండి. పోతాయి, అన్ని సమస్యలు పోతాయి. దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నారు, దేవుడు మనల్ని బలపరుస్తారు, దేవుడు మనకి సహాయం చేస్తారు. ఆయన మీద మనం ఆధారపడగలగాలి. ప్రార్థనలో ఉండండి, వాక్యంలో ఉండండి, మరి దేవుని పిల్లలతో సహవాసంలో ఉండండి. రొట్టె విరుచుట్లో ఎడతెగక అన్ని విషయాల్లో దేవుడు చెప్పినట్టుగా చేస్తూ వెళ్ళండి. దేని కాలం అనేది చక్కగా తగిన సమయంలో ఆయన మనకు అన్నీ చేస్తారు. కాబట్టి దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉందాం, దేవుడి మీద ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రతి ఒక్కరి తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి,
ప్రేమగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మీ ఆలోచన చొప్పున నడిపించండి, మీ కృపలో బలపరచండి తండ్రి. ఏదేమైనప్పటికీ ప్రభువా, మీ ప్రేమలో తండ్రి వర్ధిల్లుతూ అంతకంతకు ముందుకు సాగటం మాకు సహాయం చేయండి. ఈ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని తండ్రి ఎంతగానో బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ నామ మహిమార్ని బలపరచండి, మీ కృపలో తండ్రి స్థిరపరచండి తండ్రి. మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా తండ్రి, మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి వెళ్ళినట్లు కృప చూపించండి ప్రభు. ఈ డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలందరూ కూడా మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిచర్యను ప్రేమించి అనేక మందికి చేరుకోవాలని తండ్రి, ఫైనాన్షియల్ కూడా ప్రభు మరి పార్టిసిపేట్ చేస్తున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఎన్నో లోతైన విషయాలు తండ్రి ధ్యానించే ధన్యతను అనుగ్రహించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.